ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి విశేషాలు? మొన్న ఊరెళ్ళానండి ఓటేయటానికి. మా సారమ్మ చూడండి, అసలు మాట అస్సలు వినట్లేదు, పెద్దదైపోయింది. సో మొన్న ఊరెళ్ళాను ఓటేయటానికి. వెళ్ళినప్పుడు మా అక్క నా కోసం ఒక చీర పెట్టింది. చూడండి శారీ ఎలా ఉందో, రాయల్ బ్లూ కలర్ అనమాట. చాలా బాగుంది, లైట్ వెయిట్ పొట్టు. సో తను ఆన్లైన్లో తీసుకుందంట, శారీ బాగుంది అని చెప్పి. సో నేను వెళ్ళానని చెప్పి నా కోసం పెట్టింది ఈ శారీ. ఎలా ఉందో ఏంటో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మొన్న ఓటేయడానికి గుంటూరు వెళ్ళినప్పుడు మా పెద్దక్క పెట్టింది. చూడండి శారీ, ఇది పొల్లో అన్నమాట. చూసారా? ఇది పొల్లో కాదండి, ఇది బ్లౌజు. ఎందుకంటే చూడండి, ఇది లోపల మడిచే క్లాత్ అనమాట. నేను ఇది పొల్లో అనుకున్నాను, సారీ, ఇది పొల్లో కాదు. చూడండి బ్లౌజు. ఈ బ్లౌజు హాఫ్ హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ కుట్టించుకుంటే చాలా బాగుండిద్ది. చూసారా, ఇలా పట్టు టైప్ ఇచ్చాడు. ఇది సిల్క్ పట్టు అనుకుంటా. చూడండి కింద లాంగ్ ఇచ్చాడు అనమాట. చూసారా, ఇలా లాంగ్ పొట్టు ఇచ్చాడు. బాగుంది కదా శారీ. ఇది పొల్లో ఇచ్చాడు. సో మా పెద్దక్క పెట్టింది. ఇది మిత్రాలో తీసుకుందంట. దీని కాస్ట్ 799 ఏదో ఉందమ్మా. సో అందుకని తీసుకున్నాను. ఈ కలర్ బాగుంది అని చెప్పి. సో నేను చీరలు ఏం కడతానులే, నేను డ్రెస్సులు ఎక్కువ యూస్ చేస్తున్నాను కదా, నీకు బాగుండిద్ది కట్టుకో అని చెప్పి మా అక్క చీర పెట్టింది. చీర పెడుతూ సారమ్మ కోసం మళ్ళీ 1000 రూపాయలు ఇచ్చింది, బట్టలు తెచ్చుకో సారమ్మకి అని చెప్పి. సో మా ఇద్దరికి బట్టలు ఇచ్చి పంపించింది. మేము ఓటేయటానికి వెళ్తే మాకు చూడండి చీర వచ్చింది, డబ్బులు వచ్చినాయి, మా అక్క ఇచ్చింది అనమాట. సో ఈ శారీ కొన్నాను కదా ఇందాక, ఇది ఎక్కడ తీసుకున్నానో ఏంటో వీడియో పెట్టాను, చూసేయండి. ఈ చీర చాలా బాగుంది కదా. సో దీనికి డిఫరెంట్ ఏంటో తెలుసా? ఇది పట్టు చీర, ఇది మెత్తటి శారీ. సో రెండు బాగున్నాయి కదా. మా అక్క పెట్టిన శారీ ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి. బాగుందా? నాకు ఈ కలర్ బాగుండిద్దా ఫ్రెండ్స్? ఉండండి చూపిస్తాను. ఎలా ఉంది శారీ? బాగుందా? ఏ కలర్ బాగుంది? నాకు బ్లూ బాగుందా, రెడ్ బాగుండిద్దా? దీనికి దానికి తేడా లేదు, ఎందుకంటే ఏ చీర అందం దానికే ఉండిద్ది కదా. నిజంగా మనం ఏ చీర కట్టినా సరే దేని అందం దానికే ఉండిద్ది. ఈ చీర చూసారా, నేను కట్టుకున్న చీర. ఇది ఎవరు తెచ్చారో కూడా నాకు తెలీదు, ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సీమంతం అప్పుడు నాకు చీరలు పెట్టారు. సో ఇలాంటి చీరలు నాకు 3 ఏమో వచ్చినాయి. మొత్తం చీరలు నాకు 11 దాకా వచ్చినాయి అనమాట, సీమంతం చీరలు. ఆ చీరలన్నీ ఒకరోజు మీకు చూపించాలనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. సో ఆ వీడియో రేపు షేర్ చేస్తాను, ఏం చీరలు ఎవరెవరు ఏమేమి పెట్టారు అని చెప్పి. 4-5 చీరలు మటుకు నాకు గుర్తుంది ఎవరు పెట్టారు అనేది, తర్వాత నాకు అంతగా గుర్తులేదు. చూసారా బ్లౌజ్ ఎలా ఉంది? బాగుంది కదా. ఈ బ్లౌజ్ డిఫరెంట్గా ఉందని కుట్టించాను, బాగుంది కదా. సో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. చీర ఎలా ఉందో, మక్క పెట్టిన చీర కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.